లాలూ ప్రసాద్ యాదవ్ దెబ్బతింటాం వాళ్ళ కుటుంబం. ఇట్లాగా అనేక కుటుంబాలు దెబ్బతిని నడిచినవి కూడా ఉన్నాయి, లైక్ తమిళనాడు. కానీ అక్కడ కూడా అలగేరు దూరం అయ్యాడు. కనిమూలి ఓ పక్కన ఉంటుంది. ఆ స్టాలిన్ వాళ్ళ అదే వాళ్ళ మేనత్త కొడుకులు మారన్లు వాళ్ళతో గొడవ. ఇవన్నీ గందరగోళంగా కనబడుతుంటాయి. ఈ గందరగోళాలు వద్దని చెప్పాడు ఆయన అక్కడి నుంచి, ఢిల్లీ నుంచి. జగన్ అందుకనే రెండోసారి చూడండి, 2019లో విజయమ్మ తిరిగిందా, షర్మిల తిరిగిందా, ఎవరు తిరగలేదు. ఆ పులివెందుల వరకు భారతి చూసుకున్నారు, అవినాష్ రెడ్డితో పాటు భారతి తిరిగారు అక్కడ ఆ ఏరియా పులివెందుల వరకు. మంగళగిరిలో బ్రాహ్మణి గారు తిరగలేదా ఈయన కోసం, లోకేష్ గారి కోసం. ఈ కామన్ గా జరుగుతుంది. మిగతా టైంలో వచ్చేటప్పటికి ఆ యాక్టివిటీ పరంగా ఆవిడకి వ్యాపారాలు చూసుకుంటుంది. ప్లస్ దాదాపు 30,000 మందికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చూస్తుంది. 30,000 40,000 అంటారు, అంటే హాస్టల్స్, ఇదే దాన్ని ఏమంటారు, అనాథలకి సంబంధించినటువంటిది, వైద్యానికి ఇబ్బందులు పడే వాళ్ళకి అవన్నీ చూసుకుంటుంది ఆవిడ. ఓ రకంగా ట్రస్ట్ సర్వీస్ యాక్టివిటీస్ చూసుకుంటుంది ఆవిడ. ఒకవేళ ఆవిడ నిజంగానే చేద్దాం అనుకుంది, జగన్ రేపు పొద్దున్న నేను అనుకోవడం ఏంటంటే, మొన్నటిసారి 2019లో ఈయన పాదయాత్ర చేసుకుని మొత్తం ఈయనే చూసుకున్నాడు యాక్టివిటీ. ఈ ట్రిప్పు కొంచెం అవసరం ఉంటుంది ఏంటి, ఈసారి పాదయాత్ర దిగుతున్నాడు కదా, అప్పుడు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో అవసరం అనిపించలా, అంత ఇంపార్టెన్స్ అనిపించలే. ఇప్పుడు వచ్చేటికి ముగ్గురు కలిసి ఉన్నారు.